లేదక్క, కొంచెం నా మాట విను. ఎంగేజ్మెంట్ సెరమనీకి నేను రాలేను. అయినా నువ్వు వర్కింగ్ డేస్లో పెడితే ఎట్లా చెప్పు? చైర్మన్ గారికి నేను లేకుండా ఒక్క రోజు కూడా కుదరదు. ఇదిగో పెళ్లి మాత్రం మంచి ముహూర్తం చూసి ఆదివారం నాటి పెట్టుకో. ఓకే, మరి ఉంటాను నేను. అబ్బా, ఏమిటో ఈ రెస్పాన్సిబిలిటీస్. ఈ రెస్పాన్సిబిలిటీస్ వల్ల నేను పెళ్ళాన్ని కూడా వదిలేశాను. సిన్సియర్గా ఉన్న వాళ్ళకి ఇవన్నీ తప్పవు సార్. అసలు జీఎం జాబ్ అంటే మాటలా? ఇంత ఆఫీస్ చూసుకోవాలి, ఎంతో మందిని మేనేజ్ చేయాలి, ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో అనలైజ్ చేయాలి. అనుకున్నంత ఈజీ కాదు సార్. కరెక్ట్ కరెక్ట్. ఎంత మందిని అనలైజ్ చేయాలి? అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రాగానే నీ గురించి అనలైజేషన్ మొదలైపోయింది. నీ గురించి చెప్పాలంటే నువ్వు అసలు క్యాలిక్యులేషనే లేని మనిషివి. సార్, ఏంట్రా? మీ సిగరెట్ ప్యాకెట్ సార్ పైన బాత్రూంలో మర్చిపోయారు. ఇది నా ప్యాకెట్ కాదనుకుంటా. మీదే సార్. మన చైర్మన్ గారి రూమ్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు బాత్రూమ్కి వెళ్తారు కదా సార్, అక్కడ మర్చిపోయి ఉంటారు సార్. వచ్చినప్పుడేలే. సరే సరే, నువ్వు వెళ్ళు 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 వెళ్ళు. అలాగే సార్. మనం అనలైజేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా. అవును సార్. ఇప్పుడు వీడున్నాడు ఓవర్ సిన్సియర్. నా గురించి వాడు మాట్లాడు, ఎవడన్నా మాట్లాడితే ఊరుకోడు. నీ పొంద. స్వామి భక్తి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. విశ్వక్, ఆ నాటకాల రాయడు నా గురించి ఏమని చెప్పాడా? ఎవరు సార్? వాడేనయ్యా, హెచ్ఆర్డీఓ గాడు. వాడితే పెద్ద మూల విరాట్ అనుకుంటాడు. ఇక్కడుంటే నసాని తీసుకుపోయి అక్కడ పారేశారు. ఆ సంగతి వాడు తెలియదు. శివాజీ చేతిలో కత్తింటున్నాడు, వాడు ఛత్రపతి శివాజీ వేషం వేస్తాడట. సిల్లీ ఫెలో అని. ఏదో టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడాను, కానీ లేకపోతే నేను ఎవరి గురించి పెద్దగా డిస్కస్ చేయను. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓకే. ఇక మా చైర్మన్ గారు మిస్టర్ కృష్ణ కుమార్. హీస్ ఎ బ్రిలియంట్ మ్యాన్, సెల్ఫ్ మేడ్. వాట్ స్టైల్, వాట్ డిగ్నిటీ. అందరికీ ఆయన అంటే గౌరవం. ఆయన ఎఫిషియన్సీని నమ్మే మనిషి. ఆయన కళల్లో పడాలంటే మన ఎఫిషియన్సీని మనం ప్రూవ్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇండియాలో ఉన్న టాప్ 30 కంపెనీస్ గురించి రీసెర్చ్ చేశాను. దానికి సంబంధించిన నోట్స్ ఇవి. ఐ థింక్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, ఇది నా క్యాబిన్లో పెట్టు. ఐ లుక్ ఇంటు ఇట్. ఇలా ఆఫీస్లో నా జీవితం ప్రొఫెషనల్గా, ప్రశాంతంగా, సుఖాంతంగా సాగిపోతున్న సమయంలో దీన్ని యాదృచ్ఛికం అంటారో లేదా భూమి గుండ్రంగా ఉందంటారో తెలీదు, కానీ ఆ రోజు ఆఫీసులో వర్క్ చేసుకుంటున్నాను. రొటీన్గా రమ్యకి హెల్ప్ చేస్తూ ఎండ్ బ్రాకెట్ ఇవ్వకపోతే కమాండ్ వర్క్ అవ్వదు. థ్యాంక్ యూ విసు. ఏంటి ఈరోజు ఆఫీస్ చాలా హడావిడిగా ఉంది? నీకు తెలీదా, ఈరోజు మన చైర్మన్ గారు అమ్మాయి వస్తుంది. ఓ, ఇన్నాళ్ళు కెనడాలో చదువుకుంది. ఆమె కూడా కెనడాలో చదువుకుంటుందా? తన పేరేంటి? మేడం వచ్చారు, మేడం వచ్చారు. శ్వేత.